హస్ ఆయన నేను మీ మార్షల్ ఆర్ట్స్ కోచ్ యోగానంద్. నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ మాస్టర్స్కి హస్. ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మనం 11 వీడియోస్ పెట్టాం కదా. 11 వీడియోస్లో ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క కిక్ చెప్పుకుంటూ వచ్చాం. ఈరోజు ఒకే వీడియోలో అన్నీ కలిపి చెప్తున్నాం. అన్నీ కలిపి ఎలా చెప్తున్నాం, మనకి ఇప్పటి వరకు మనం చేసిన సమ్మర్ క్యాంప్ వీడియోస్ అన్నీ కలిపి ఇప్పుడు ఒకే ఒక వీడియోలో చేశాను. ఇది చూడండి, మీకు ఒకే వీడియోలో ఐడియా వస్తుంది. ఇది బాగా కమెంట్ రావాలంటే మీరు అన్ని వీడియోస్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, అన్ని వీడియోలు 11 వీడియోస్లో చేసినవన్నీ కూడా ఒకే ఒక వీడియోలో చేస్తున్నాం. ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ అవుద్ది. మనకి బెల్ట్ ఎగ్జామ్, జూనియర్ బెల్ట్ ఎగ్జామ్, జపాన్ కరాటే అసోసియేషన్లో ఫస్ట్ ఉండేది జూనియర్ బెల్ట్ ఎగ్జామ్. ఓకే, ఆ బెల్ట్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అనేది ఈరోజు మనం చేసి చూపిస్తాం. మీరు చూడండి, ఈ ఒక్క వీడియోలో ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా, ఏంటి మొన్నదాకా బెల్ట్ వేరే ఉంది, ఇప్పుడు వేరే బెల్ట్ బ్రౌన్ బెల్ట్ ఉండేది కదా. ప్రీవియస్ వీడియోలో బ్లాక్ బెల్ట్ వచ్చింది అనుకుంటున్నారు కదా. పిల్లలకి బ్లాక్ బెల్ట్ ఎగ్జామ్ అయింది. అందుగురించి నేను చాలా బిజీగా ఉండి మధ్యలో 2 వారాలు వీడియో పెట్టలేకపోయాను. ఓకే, బ్లాక్ బెల్ట్ ఎగ్జామ్ అంటే చాలా టఫ్గా జరుగుద్ది. ఓకే, మా జపాన్ కరాటే అసోసియేషన్ షోటోకాన్ కరాటేలో బ్లాక్ బెల్ట్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఈ ఇద్దరు పిల్లలు అక్సా ఖాన్, తను కూడా బ్లాక్ బెల్ట్ తీసుకోవడం జరిగింది. తన వీడియో నేను మళ్ళీ రేపు చేస్తాను సపరేట్గా. ఓకేనా, ఈరోజు పిల్లలతో మీకు బెల్ట్ ఎగ్జామ్ ఎలా చేయాలనేది మాత్రం ఈరోజు క్లాస్. ఇప్పుడు కరాటే ఒలింపిక్లో కూడా ఉంది, అందుకే ఇప్పుడు కరాటే సర్టిఫికేట్ చాలా వాల్యూ. మీరు కరాటే సర్టిఫికేట్ సంపాదించే ప్రయత్నం చేయండి. సిస్టమ్ కూడా ఫ్రీ అవుద్ది. ఫ్రీ అయిన తర్వాత మనకి ఈజీగా ఉంటుంది. అది రెగ్యులర్గా చేయాలి. రెగ్యులర్ చేస్తేనే ఇది ఏదైనా కొద్దిగా గ్యాప్ వేస్తాం, ఇది మాత్రం గ్యాప్ ఇవ్వద్దు. వన్స్ ఎవరైనా గ్యాప్ ఇచ్చారంటే పరిస్థితి మళ్ళీ టైట్ అవుతుంది, లెగ్స్ టైట్ అవుతాయి, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. సో ఇది చేయండి. నెక్స్ట్ ఫ్రంట్ బెండ్ 1 2 ఓకే 3 ఇన్ని కూడా 10 కౌంట్స్ 20 కౌంట్స్ కంపల్సరీ చేయండి. ఓకే, అలాగే హ్యాండ్స్ అక్కడ నుంచి రోల్ చేయ, బాడీ రోల్ 1. ఇది కూడా చాలా మంచి ఎక్సర్సైజ్. 5 చేస్తారా 10 చేస్తారా అని మీ ఇష్టం, బట్ చేయండి. ప్రతి ఎక్సర్సైజ్ కూడా మిస్ అవ్వద్దు, చేయండి. ఆపోజిట్ ఎస్. ఆ ఎక్సర్సైజ్ తర్వాత మీరు బటర్ఫ్లై చేయండి. బటర్ఫ్లై చేస్తే ఈ మళ్ళీ ఇవన్నీ కూడా మజిల్స్ అన్ని ఫ్రీ అయిపోతాయి. ఓకేనా, ఇది కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయండి బటర్ఫ్లై. ఇప్పుడు మనం స్ట్రెచ్ చేసాం కదా, సేమ్ ప్లేస్లో ఉండి లెగ్స్ చేయమా. ఎస్, సేమ్ ప్లేస్లో ఉండి అటు ఇటు తిరగొద్దు. లెగ్స్ అయిన స్ట్రెచ్చింగ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా చాలా పెయిన్ ఉంటుంది. ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకేసారి లేవద్దు, ఒకేసారి దిగవద్దు, వెనకాల నుంచి ఎవరో పుష్ చేయొద్దు కూడా. గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఉన్న చోట కానీ ఎవరన్నా చాలామంది ఉంటారు, చాలా ఓవర్ స్పాట్ ఉంటారు కదా, చాలా ఎక్కువ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి పుష్ చేసి పడేస్తారు. అలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఉండదు. మీరు అలా చేసే వాళ్ళు ఉంటే దూరంగా పెట్టండి. చాలా సెన్సిటివ్ టైం అది. ఓకే, నెక్స్ట్ ఎక్కడి నుంచి జస్ట్ హిప్ రోల్ చేసుకో. ఒక 5 కౌంట్స్. ఓకే, ఆపోజిట్. తెలిసి తెలియనోడు చేసే పనులు ఏంటంటే అలా స్ట్రెచ్ చేసేటప్పుడు పైన వెనక నుంచి వచ్చి నొక్కి పడేస్తారు. చాలామంది ఉన్నారు అలా. అసలు ఎప్పుడు కూడా చేయొద్దు, పొరపాటును కూడా. వెరీ మోస్ట్ డేంజర్ అంతే అది. ఓకే ఓకే, ఇది అయింది కదా. లెగ్స్ ఎక్కడ పెట్టి చేసాం కదా, దీన్ని కొద్దిగా లెగ్స్ వైడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి స్ట్రెచ్ రోల్ చేసుకో. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు వెంటనే రిలాక్స్ అయిపోతారు, ఫ్రీ అయిపోతారు. దానికి సంబంధించిన బాధ ఉండదు. ఓకే, ఆపోజిట్. ఈ జాయింట్స్ మాత్రమే ఉన్నాయి కదా, ఈ జాయింట్స్ మాత్రమే కదలాలి. ఓకేనా, ఇది చేసినప్పుడు మనకి చాలా ఈజీ అయిపోద్ది. రైట్ ఎంఐ దా. ఇప్పుడు సిలబస్ స్టార్ట్ అవుతుంది చూడండి. రైట్ హ్యాండ్ ఫార్వర్డ్ పంచ్. ఓకే, స్టాండింగ్లో చేస్తాం మనం పంచెస్. దీన్ని రకరకాలుగా చేయొచ్చు. స్టాండింగ్లో చేస్తున్నాం చూడండి. ఇచ్ నిక్ సమ్ షి గో ఉర్ సచ్ ఇచ్ చూ. చూడండి, ఈ పంచ్ కొట్టినప్పుడు హిప్ టర్న్ అవుతుంది కదా. యాక్చువల్గా సీనియర్స్కి అయితే హిప్ కంపల్సరీ టర్న్ చేయాలి. మీరు జూనియర్స్ కదా, అందుకు హిప్ టర్నింగ్ నేను చెప్పలేదు. నెక్స్ట్ సిలబస్లో నేను అదే హిప్ ఎలా టర్న్ చేయాలని నెక్స్ట్ మన సిలబస్లో చూపిస్తాను. సో హిప్ టర్న్ అనేది షోటోకాన్లో ది మోస్ట్ ఇంపార్టెంట్. మా కంపల్సరీ ప్రతి దాంట్లోనే హిప్ టర్నింగ్ అనేది చూపించాలి. ఓకే, హిప్ టర్న్ చేయాలి. సో అలాగే మీరు జూనియర్స్ కాబట్టి నేను కొన్ని బేసిక్స్ ముఖ్యంగా చెప్పట్లేదు. ఈ పంచ్ ఉంది కదా, పంచ్ ఇప్పుడు ఈ అబ్బాయి కరెక్ట్గా వచ్చింది. చాలామంది పని చేసేవాడు
ఇలా జస్ట్ ఈ లిటిల్ బెండ్ చేసినా సరే ప్రమాదమే. ఎందుకు ప్రమాదం అంటే ఇలా బెండ్ చేసిన కొడితే ఇది ఈజీగా ఫోల్డ్ అయిపోద్ది. సో మన పంచేప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ ఏమన్నీ తీసుకున్నా కానీ స్ట్రైట్గా ఉండాలి. పంచ్ చేసినప్పుడు కూడా కంపల్సరీ టచ్ చేయాలి రావాలి. ఓకే, టచ్. ఇది కూడా ఏం చేస్తాం, ఈ పంచ్ స్పీడ్ రావాలంటే ఈ పంచింగ్ హ్యాండ్ని వెనక్కి ఎంత స్పీడ్ అయితే లాగుతాం ఇది అంతకన్నా స్పీడ్ ముందుకెళ్తుంది. ఓకే, చూడండి ఇది ఎంత స్పీడ్లో అవుతుందో అంతకన్నా డబుల్ స్పీడ్లో ముందుకు వద్ది. ఇది ఈ పంచ్ చేసిన హ్యాండ్ వెనక్కి స్పీడ్ లాగాలి. రెడీ, అగైన్ ఇంకో 5 కౌంట్ చేయండి. షేక్ గో. ఎప్పుడు కూడా టచ్ అవుతూనే రావాలి. మెయిన్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ రెన్జుకి. షేక్ గో, హ్యాండ్ చేంజ్. ఇవన్నీ మనం చేసినయే. షేక్ గో. రెన్జుకి అంటే డబుల్ పంచ్, వైజుకి సింగిల్ పంచ్, ఇది రెన్జుకి డబుల్ పంచ్ చేస్తారు. ఇప్పుడు సమాంజ్కి ఓకే ట్రిపుల్ పంచ్. ఓకే, ఫేస్, రైట్ హ్యాండ్ ఫేస్. చూసారా పైన 1 పంచ్కి కింద 2 పంచ్ మధ్యలో గ్యాప్ మీరు కూడా కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అంతేగాని కలిపి పూటేయకూడదు. గ్యాప్, దట్ ఈస్ సిలబస్. సమ్ షేక్ గో రుక్ సజ్ గో జూ. ఓకే, యోయ్. ఓకే, రిక్. ఇప్పుడు బ్రేక్ ఇస్తున్నాను. బ్రేక్ ఇచ్చినప్పుడు కూడా మనం హోస్ట్ చేస్తారు. రెస్పెక్ట్ గురుగారికి, మన ముందున్న గురుగారికి రెస్పెక్ట్. మీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, రెస్పెక్ట్ అసలు ఎందుకు ఇవ్వాలి, ఎన్ని విధాలకు ఇవ్వాలి అని చెప్పని అలా క్లోజ్ చేసినా కానీ హోస్ట్ చేసి మన రెస్పెక్ట్. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ తీసుకోండి 5 times. మీ జూనియర్స్ కాబట్టి మధ్యలో బ్రేకు, దానికి ఒక రెస్ట్ ఉంటుంది. సీనియర్స్కి అలాంటివి ఏమి ఉండవు. మన వీళ్ళు బ్లాక్ బెల్ట్ ఎగ్జామ్ చేశారు. ఎంతో మార్నింగ్ 8కి స్టార్ట్ చేస్తే 2 అయింది ఎగ్జామ్ అయ్యేబట్టి. ఎవరికి తెలియదు 2 అయిన విషయం. మా సెన్సే రాపోల్ సుదర్శన్ గారు ఇచ్చే ట్రైనింగ్ ఎంత బాగుంటుందంటే బ్యూటిఫుల్ టీచింగ్ అనమాట. నేను యాక్చువల్గా ఆయన్ని చూసి, శాంసన్ మాస్టర్ని చూసి నేను నా టీచింగ్లో ఇంకా స్కిల్స్ డెవలప్ చేశాను. నా టీచింగ్ వేరే ఉంది, అది చూసి అన్నీ కలిసి నా టీచింగ్ స్టైల్ మార్చుకున్నా. అంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళ టీచింగ్స్. మా సెన్సే టీచింగ్ అంటే ఎలా ఉంటుంది, మార్నింగ్ మొదలుపెట్టింది ఆఫ్టర్నూన్ 2 అయిపోయిందంటే అసలు ఎవరికి తెలియలేదు, ఆకలి లేదు, ఏమీ లేదు, నీరసం అంటే తప్పదు. కాబట్టి 2కి మాకు బెల్ట్ అవార్డింగ్ అయింది. ఈ ఇద్దరు పిల్లలను అక్సా బ్లాక్ బెల్ట్ కట్టింది కదా ఆ రోజు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను అది మీకు, బ్లాక్ బెల్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది. కొంతవరకే పెట్టాను. అన్ని గంటలు తీయాలంటే మన వల్ల కాదు కదా, పెద్ద కెమెరా పెట్టి కూర్చోవాలి. సో శాంపుల్ రెడీ. అగైన్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కదా, మళ్ళీ హోస్ట్ చేస్తాం అంతే. అంతేగాని ఎలా పడితే అలా చేయడం ఉండదు. డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్. మార్షల్ ఆర్ట్స్లో ఫస్ట్ నేర్పేదే అదే డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ వచ్చిందంటే మనం ఆళ్ళ కొట్టాలి, ఈయన కొట్టాలి అని పిచ్చి పనులు చేయం. స్టార్టింగ్లో ఉంటుంది ఆళ్ళ కొట్టాలి, ఈయన కొట్టాలని. ఒక 1 బెల్ట్ 2 బెల్ట్స్ అయిన తర్వాత మీకు మీరే సైలెంట్ అవుతారు. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు కొడితే ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. ఆటోమేటిక్ మీరు సైలెంట్ అవుతారు. రోజు మాస్టర్ కూడా మిమ్మల్ని క్లాస్లో దానికి సంబంధించిన మంచి మోటివేషన్ ఇస్తారు. చాలా వండర్ఫుల్గా ఉంటుంది క్లాసెస్. రెడీ, ఇప్పుడు ఏం చేద్దాం, పంచేస్తే మనం కివా కూడా చేయొచ్చు. ఓకే, కివా కూడా చేస్తాం, కానీ మేము స్టాండింగ్లో చూపిస్తాను జూనియర్స్ కాబట్టి. ఇప్పుడు బ్లాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ రెడీ, గెలన్ బరాయ్. రెడీ, 1 2 3 4 5 6 7 8 9 and 10. ఓకే, ఇది ఏమైనా మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ చెప్తారు మీకు, నో ప్రాబ్లం. మిస్టేక్ ఉందని చెప్పి ఫెయిల్ చేయడం అలా ఏముండదు. మిస్టేక్ చేస్తారో దాన్ని ఎలా చేయాలని మంచిగా చెప్తారు. మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తారు. రెడీ, నెక్స్ట్ ఇచ్. ఓకే, అగైన్ రైట్ హ్యాండ్ ఇచ్ నీ సమ్ షీ. ఇది షో హ్యాండ్. మూవ్ రుక్ తుచ్ తుచ్ క్రూ జూ. ఓకే, ఇది మీకు మీ జూనియర్ లెవెల్లో సరిపోయే స్పీడ్ ఇది. ఓకేనా, ఈ బ్లాక్ బెల్ట్ లెవెల్లో స్పీడ్ అండ్ పవర్ చేస్తే మీకు అర్థం కాదు కదా, అందుకనే దీన్ని యావరేజ్ స్పీడ్లో చేస్తున్నారు మీకు అర్థమయ్యే విధంగా. రైట్, ఓకే ఓకే రైట్ హ్యాండ్ ఇచ్ నెక్ హిప్ సమ్ షేక్ గో రుక్ తుచ్ తుచ్ క్రూ జూ. ఓకే ఓకే 1
hip, 3, 4, hip, 5, 6, 7, 8, 9 అండ్ టెస్ట్లో స్టమక్ లెవెల్ అడగవచ్చు, ఫేస్ లెవెల్ అడగవచ్చు. రెండిట్లో ఏదైనా సరే నేను అడుగుతాను, వాళ్ళు చేస్తారు. ఓకే ఓకే. మైగెరి, జోదాన్, మైగెరి. ఓకే, స్టాండింగ్లో 1, 2, 3, 4, 5. ఓకే చూడండి, మైగెరి కొట్టాం కదా, మనం ఎలా పడితే అలా కొట్టద్దు. మైగెరి ఫుట్ బేసిక్ ఏంటి, ఎక్కడ కొట్టాలి, దేంతో కొట్టాలి, అలాగే స్లోగా కూడా చూపించు. 1, 3. ఓకే, ఫుట్ ఎలా ఉండాలి, మైగెరి ఫుట్. ఓకేనా, గుడ్. లెగ్ చేంజ్ అగైన్. జోదాన్, మైగెరి, ఇచ్, నిక్, సామ్, షీ, గు, చేంజ్. ఇవన్నీ కూడా 10 కౌంట్స్ ఉంటాయి, మీకు 5 కౌంట్స్ చూపిస్తాను. రెడీ, అయిపోయింది కదా. అక్కడి నుంచి సేమ్ ప్లేస్ నుంచి సైడ్ కిక్, యోకగిరి. ఓకే, కమ్ అయితే రైట్ సైడ్, కమ్ అయితే. ఓకే, మిడ్ లెవెల్. ఓకే, ఇచ్, నిక్, సామ్, షీ, గో, చేంజ్, ఇచ్, నీ, సామ్, షీ, గు. ఓకే, సైడ్కి కొట్టాం కదా, దీన్ని మనం ఫ్రంట్ టర్న్ సైడ్కి కూడా కొడతాం. అది ఎలాగో చూడండి. రెడీ పిల్లలు, స్లోగా చేయండి. 1, 2, 3, 4 and 5. Leg change. Ready, 1, 2, 3, 4 and 5. ఓకే, మీకోసం స్లోగా చేసాం కదా, అది చూడండి. మనం ఎప్పుడు సైడ్కి చేసాం, ఫ్రంట్ చేసినప్పుడు దీన్ని ఈ విధంగా టర్న్ కిక్ చేయాలి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఈ కిక్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ అని చెప్పి. ఇది చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కూడా ఏం చేస్తానంటే, మన కిక్స్ హైట్ రావడానికి, స్పీడ్ రావడానికి ఏం చేయాలి, ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, అది సపరేట్ చేద్దాం. రెడీయా? లెగ్ చేంజ్. ఓకే, ఫ్రంట్ టర్న్ సైడ్ మౌషిగేరి. రెడీ, రిచ్. మౌషిగేరి కూడా రకాలు ఉంటాయి, ఇది మామూలుగా అందరూ రెగ్యులర్ చేసేది. 2, 3, 4 and 5. Leg change. Each, knee, some, she, go. Leg change. ఇది మీకు వైట్ బెల్ట్లో, ఎల్లో బెల్ట్, జూనియర్ బెల్ట్స్లో చేసే మౌషిగేరి. సీనియర్స్కి వచ్చేవాడికి మౌషిగేరి కంప్లీట్ మారిపోతుంది, బాల్తో చేయాల్సి మౌషిగేరి. అది నెక్స్ట్ క్లాస్లో చేద్దాం, మీకు అవసరం లేదు అప్పుడే. ఓకే, నౌ షురో మౌషిగేరి రివర్స్. ఓకే, హుక్ కిక్. రెడీ, చూడండి. 1, 2, 3, 4 and 5. Very good. Change. 1, 2, 3, 4 and 5. Am I? Rick. ఓకే, చిన్న బ్రేక్ మళ్ళీ. ఓకే, బ్రీత్ తీసుకోండి. కిక్స్ ప్రాక్టీస్ బాగా ఎవిహేవ్ చేయాల్సి 10 కౌంట్స్ ఈచ్ కిక్ చేయండి. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి కదా, అన్ని వేరియేషన్లను ప్రాక్టీస్ చేయండి. అది ఏమవుతుందంటే, మరి ఎక్కువ ఎంత కిక్స్ ప్రాక్టీస్ చేస్తే అంత ఆ కిక్లోను, ఈ మజిల్స్లోను స్ట్రెంత్ డెవలప్ అవుద్ది, ఆ పవరు అది డెవలప్ అవుద్ది. అది మనకు కావాలి. మార్షల్ ఆర్ట్స్ అంటే మెయిన్ మేము చేసేదంతా కూడా స్పీడు, పవర్, ఇవే. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంతేగాని మార్షల్ ఆర్ట్ చేసేవాడు మేము ఎక్కువ 6 ప్యాక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం. ఓకే, కండలు కావాలి, ఇవన్నీ కావాలి. పవర్ కొడితే ఎంత కొడింది అంతే. ఓకేనా, మాకు కావాల్సిన అంతసేపు కూడా పవర్, స్పీడ్ అండ్ పవర్, బేసిక్ టెక్నిక్, వీటి మీద మేము ఎక్కువ డిపెండ్ అవుతాం. నో 6 ప్యాక్స్, నో ఈ కండలు, ఇవేమి పట్టించుకోం. చూడడానికి సన్నగా ఉంటాడు మార్షల్ ఆర్ట్ చేసేవాడు. ఇప్పుడు ఈ పిల్లడు సన్నగా ఉన్నాడు. ఓకేనా, కొడితే ఒక రంగం ఉంటుంది. బికాస్ ఆఫ్ ఎందుకు అది అలా ఉంటుంది అంటే, రోజు ఒక ప్రాక్టీస్, ఒక సాధన. ఇప్పుడు మీరే చూడండి, రెగ్యులర్గా చేసే మీ పనులు చేస్తూ ఉంటే ఆ మజిల్స్లో కానీ దాంట్లో కానీ ఎంత రియలైజేషన్. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్, ఓయిజుకి, పిచ్, నిక్,
Moti. Moving forward. Oizuki. Azumi. Moti. ఓకే, స్టెప్కి స్టెప్ మధ్యలో ఉండాల్సిన గ్యాప్ మీరు నోటీస్ చేయండి. స్టెప్ స్టెప్ మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది అది ఉండాలి. చేసిన ఎవ్రీ మూమెంట్ స్పీడ్ ఉండాలి. ఓకేనా? ఒకసారి ఇప్పుడు చేస్తా చూడండి. 5 steps 5 ఈచ్ స్టెప్ ఎలా ఉంటుంది, ప్రతి స్టెప్ ఫుల్ ప్లేజ్గా ఉండాలి అన్నమాట. ఫుల్ స్పీడ్ అండ్ పవర్ బేసిక్గా ఉండాలి. మళ్ళీ జస్ట్ గ్యాప్, మళ్ళీ సేమ్ యాజ్గా వెళ్తుంది. రెడీ చూడండి. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు? ఇందాక దానికి ఇప్పుడు దానికి మీ డిఫరెన్స్ ఇంకా ఇప్పుడు సేమ్ షిరో సేమ్ బ్యాక్ గో. ఓకే, ఇటు నుంచి మూవింగ్ ఫార్వర్డ్ గెదాన్ సారీ ఈ రెన్జుకి చేద్దాం. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ రెన్జుకి డబుల్ పంచ్ ఇచ్ నెక్ సమ్ షేక్ గో Moti. Okay, moving forward. Renzuki. Azmi. అది కౌంట్ ఇవ్వచ్చు, కౌంట్ ఇవ్వకపోవచ్చు. టెస్ట్లో అజ్మి అంటే మీకు మీరు సెల్ఫ్ కౌంట్ చేసుకోవాలి. మోతి మీకు మీరే సెల్ఫ్గా కౌంట్ చేసుకుంటూ కరెక్ట్గా 5th కౌంట్ వచ్చినప్పుడు స్టాప్ చేయాలి. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ సమాంజుకి అజ్మి. Moti. Moving forward. Samanjiki. Each. Nick. Sub. Shake. Go. Moti. Ame. Hus. Breath. చూసారు కదా, సిలబస్ మధ్యలో మీకు ఎక్కడ పెద్ద గ్యాప్లు ఉండవు. జూనియర్స్ కాబట్టి అప్పుడప్పుడు ఇస్తుంటారు. ఎక్కువ గ్యాప్ లేకుండా చేసే విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. అది ఎలా అంటే డైలీ మీరు ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువసేపు ఇంట్లో మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. సిలబస్ ఏదైనా సరే అంతే కదా, మనం అలా టచ్ చేసుకుంటే ఎలా అంటే మన వల్ల కాదు. ఎక్కువసేపు రోజుకు 1/2 hour పెట్టుకోండి, కనీసం 1/2 hour పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇంకా వీలైతే ఇంకో 45 minutes పెట్టుకోండి, ఇంకా వీలైతే 1 hour పెట్టుకోండి. సూపర్ టైం అది. ఓకే, చూసారు కదా ఇప్పుడు మనం జపనీస్ కౌంట్స్లో ఇస్తున్నాం, దీంట్లో కూడా ఇస్తున్నాం. ఎందుకంటే యూనివర్సల్ లాంగ్వేజ్ లాగా మేము అందరం ఏం చేస్తామంటే అందరూ ఏ స్టేట్లో ఇప్పుడు రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి. అందరూ లాంగ్వేజ్ మన జపాన్ నుంచి వచ్చే హెడ్ క్వార్టర్స్ నుంచి వస్తారు కదా, వాళ్ళు నేర్చుకోవడం కష్టం కదా. అందుకని మేమందరం కలిసి ఏం చేస్తామంటే ఈ జపనీస్ వర్డ్స్, ఈ కాషన్స్ నేర్చుకుంటాం. మినిమం ముఖ్యమైన కాషన్స్ నేర్చుకుని అప్పుడు వాళ్ళకి చెప్పినప్పుడు రైట్ లెగ్ జన్కుర్సు అంటే చక్క మన అందరూ దిగుతారు. అంతేగాని తెలుగులో ఒకసారి కుడికాలు వెనక పెట్టండి, మరి హిందీలో ఒకసారి చెప్పి, ఇంగ్లీష్లో చెప్పి, పంజాబీలో చెప్పి, గుజరాతీలో చెప్పి, మరాఠీలో చెప్తే పని అవ్వదు కదా. సో అందరికీ ఈక్వల్ ఓన్లీ 1 లాంగ్వేజ్ మాస్టర్ చేసేవాడు. అందుగురించి ఏం చేస్తారు, జపనీస్ లాంగ్వేజ్లో జపనీస్ వర్డ్స్ మాత్రం వాడతారు. కమ్యూనికేట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా తెలుసుకోండి, నెమ్మదిగా వీలైతే నేర్చుకుందరు. కానీ రెడీ ఓకే. ఇప్పుడు బ్లాక్స్ ఇందా మనం పంచ్ చేసాం కదా, ఇప్పుడు మనం బ్లాక్స్ చేస్తాం. మూవింగ్ ఫార్వర్డ్ గదాన్ బరాయ్ సమ్ షీ గో మోతి. హిప్ టర్న్ అవ్వట్లేదు, హిప్ టర్న్ చేసి స్పీడ్ లేదు. సమ్ షీ గో మోతి. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ ఇచ్ ఓకే ఇచ్ నిక్ సమ్ షీ గో. ఓకే, ఇషిరో ఇట్స్ ఓకే అస్మి. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ షట్ ఓకే అస్మి. మోతే. Moving forward, shoot okay. Ich. Knee. Sam. She. Go. Mate. Moving forward, are you okay? Ich. Knee. Sam. She. Go. Mate. Moving forward, are you okay? Azmi.
మౌతై అమ్మాయి ఓకే అంతే. ఆ సెట్ అయ్యేదాకా మనం పైకి లేవడానికి లేదు, టక్క 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 చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు మళ్ళీ మీకు జూనియర్స్ కాబట్టి అప్పుడు బ్రేక్ వేస్తారు. ఓకే, ఇది ఆర్గోకిని ఇంగ్లీష్లో హై బ్లాక్ అంటాం. ఓకేనా, బ్లాక్ ఇప్పుడు కూడా ఎలా ఉండకూడదు, క్రాస్గా జస్ట్ క్రాస్ చేయండి, బ్లాక్ని క్రాస్ చేయండి. హిప్ మూమెంట్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం. ఇక్కడ ఏమైంది, మన పంచెస్ అని బ్లాక్స్ అని ఏమైనాయి కదా. ఇప్పుడు మూవింగ్లో కిక్స్ చేయలే కదా, మూవింగ్ కిక్స్ చేయలే కదా. ఓకే ఇప్పుడు మనం మూవింగ్లో కిక్స్ చేస్తున్నాం. ఇది చేస్తే ఇక్కడితో బెల్ట్ ఒక కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఓకే, యోయ్ రిలేజెంట్స్ మూవింగ్ ఫార్వర్డ్ మైగేరి. ఇప్పుడు మనం మూవింగ్లో చేస్తాం, ఎంత మనం స్టాండింగ్లో చేసాం కదా. మూవింగ్ ఫార్వర్డ్ మైగేరి జోదాన్ ఫేస్ లెవెల్ ఇచ్ నిక్ సమ్ షీ గో మౌతి. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ చూదాన్ లెవెల్ స్టమక్ లెవెల్ అది. మౌతి. దీనిలో కెక్కిమి కేయాగి అని అంట, కెక్కిమి కేయాగి. అది మీకు నెక్స్ట్ సిలబస్లో మీరు చెప్తాను, కెక్కిమి ఎలా చేయాలి, కేఏ అంటే ఎలా చేయాలి. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ మౌషి గారి జోదాన్ ఇచ్ నిక్ సామ్ కిక్ అండ్ ఫోర్ చిక్తే షీ గో. చిక్కితే అంటే కిక్ అండ్ ఫోల్డ్, కిక్ బ్యాక్. ఓకే, దీకేశ్వర్ ఒకసారి చిక్కితే ఫ్రంట్ లెగ్తో అది. చిక్కితే అంటే కిక్ మీన్స్ కిక్ అండ్ ఫోల్డ్ బ్యాక్. వెరీ గుడ్. మౌతే మూవింగ్ ఫార్వర్డ్ మౌషి గారి అస్వి మౌతే మూవింగ్ ఫార్వర్డ్ ఉషిరో మహేష్ గారు హుక్ కిక్ జోదాన్ ఇచ్ నిక్ సామ్ షీ గో మౌతే. ఇది జూనియర్ లెవెల్ కిక్ కాబట్టి మీకు కిక్ ఎలా కొడుతున్నారు ఏంటి అనేది మీకు కంప్లీట్గా కనబడుతుంది ఫేస్కి. సీనియర్స్ కిక్స్ వచ్చేవాడికి కనిపిస్తుంది, కిక్ కనిపిస్తుంది వెరీ ఫాస్ట్. ఓకే, అది నెక్స్ట్ లెవెల్ మీరు చూపిస్తాను రేపు నెక్స్ట్ క్లాస్లో. స్పీడ్ ఉంటుంది కనిపిస్తుంది. ఓకే, రెడీ ఇచ్ నిక్ సామ్ షీ గో మౌతే. ఇప్పుడు సైడ్ కిక్ చేద్దాం. సైడ్ కిక్ ఎలా చేస్తాం చూడండి. చూడండి ఇప్పుడు కింద చెయ్యి సైడ్ కిక్. ఓకే, యోగా గిరి అంటారు, సైడ్ కిక్ని యోగా గిరి అంటారు. మిడ్ లెవెల్ చుదాన్ లెవెల్ ఇచ్ నిక్ సామ్ షీ గో. ఓకే, చేంజ్ ఇచ్ నీ సామ్ షీ గో. ఏమై ఇది సైడ్కి చేస్తాం కదా. ఇదే సైడ్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేవాడికి ఏమవుతుంది, నెక్స్ట్ బెల్ట్కి వెళ్ళేవాడికి కెపాచి డౌన్ ఇక్కడే. ఓకే, కిక్ అండ్ టచ్ రెడీ ఇచ్. చూడండి ఈ థైకి ఎలా థైని టచ్ అయింది కదా, కిక్ అండ్ బ్యాక్. మళ్ళీ సేమ్ ఇచ్ మళ్ళీ ఇటు సామ్ షీ గో. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, కిక్ మళ్ళీ మారిపోతుంది మీకు. కిక్ అదే ఉంటుంది, బేసిక్ వచ్చి జస్ట్ లిటిల్ బిట్ చేంజ్. ఓకే, మీ జూనియర్స్ కాబట్టి 100% మేము బేసిక్ తీసుకుని రుదడం ఉండదు. మీరు చేసే మిస్టేక్స్ మరీ ఫుల్గా తప్పులు లేకుండా ఉండడం కోసం అని చెప్తేనే ఏ మిస్టేక్ ఉన్నా చెప్తాం. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు మొత్తం కంప్లీట్గా బేసిక్స్ పెట్టుకుంటాం. ఓకే, ఎంఐ చూసారు కదా. ఇంతవరకు మనం వైట్ బెల్ట్ సిలబస్. ఇది ఇంకొక కటా ఉంటుంది, థైకిక్ సోదాన్ అనే కటా ఉంటుంది. సూపర్ అన్నమాట. కటా అంటే మీనింగ్ ఏంటంటే ఒక నలుగురు మనం అటాక్ చేసేటప్పుడు మనం చేసే ఫైట్. ఓకేనా, 4 వైపు నుంచి అటాక్ చేసేటప్పుడు 1 by 1 ఎలా ఫైట్ చేస్తాం అనేది కటా మీనింగ్. మనం దాన్ని ఊహించుకుని ఫైట్ చేస్తుంటుంది. అది మీకు ఎలా చూపిస్తాను ఇప్పుడు ఈరోజు. నెక్స్ట్ క్లాస్లో దాన్ని ఒక ఫుల్ డే క్లాస్ అది తీసుకుంటా. రెడీ, ఎగ్జామ్ అయింది. అక్సా ఖాన్ కూడా చాలా బాగా చేసింది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా చేశారు. అయితే
మన ఈ బ్లాక్ బెల్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత ఒక టీవీ ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మంచి ఛానల్, అది చాలా పెద్ద ఛానల్, ఆదాన్ ఛానల్ అని చెప్పని దాని నుంచి పిలిచారు. వెళ్ళి ఇంటర్వ్యూ వచ్చాం. చాలా అద్భుతంగా జరిగింది. ఒక 2 డేస్లో వస్తుంది. అది కూడా లింక్ పెడతాను, చూడండి. ఓకే, థ్యాంక్ యూ. కూడా గట్టి చెప్పండి. ఓకే, చూడండి పిల్లలు, ఇప్పుడు ఇక్కడి నుంచి మన కటాస్ అనేవి స్టార్ట్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్. అసలు కటాస్ అనేది ఎందుకు ఉపయోగపడతాయి అనేది ఇందా ఆల్రెడీ చెప్పాను. మనం దాని గురించి చాలా మాట్లాడుకుందాం. ఓకే, యోయ్ కథ అస్మిక్ good, come on. Hi. అమ్మాయి చూసారు కదా, ఇది కట చాలా బాగుంటుంది. మా స్టూడెంట్స్ ఎప్పుడు ఈ కట దిగినా సరే ఫస్ట్ ప్లేస్లే. అది ఎప్పుడు నథింగ్ అనమాట. దాని ట్రైనింగ్ సపరేట్గా ఉంటుంది. కటా స్పీడ్ ఎలా రావాలి, పవర్ బేసిక్స్ ఎలా రావాలంటే దానికి సపరేట్ కట ప్రాక్టీస్ ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరు కూడా చాలాసార్లు ఈ కటలో నేషనల్లో, స్టేట్ నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టేయడం జరిగింది. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కట. అది చాలా బాగుంటుంది. మన బాడీలో స్టైల్ని డెవలప్ చేసేది కట. ఓకేనా, స్టైల్ వస్తుంది, స్పీడు, పవర్, స్టామినాని ఇంక్రీజ్ చేస్తుంది. మా టైంలో అయితే ఎలాంటి కటాని 10 times, ఒక్కొక్క కటని 10 times చేయించేవారు. అలాగే మా 10 కటాస్ అయినాయి. 10 కటాస్ అంటే 10 + మొత్తం 10, 100 times కటా చేయడమే. లేకపోతే మళ్ళీ డ్రెస్ తీసుకోవడం, మళ్ళీ చెమటంతా పిండి కూడా మళ్ళీ వేసుకోవడం, మళ్ళీ చేయడం. అలాగా ఒక క్లాస్ అంతా కూడా కంప్లీట్గా కటాస్ ఉంటుంది. ఒక క్లాస్ అంతా కంప్లీట్గా కిక్స్ ఉంటుంది. ఒక్కొక్క కిక్ వచ్చి 2000 కిక్స్. మా గేర్ ఉంది, సపోజ్ ఫ్రంట్ కిక్ ఉంది కదా, స్టాండింగ్లోను, మూవింగ్లోను, ఇంకా అసలు రకరకాలుగా అన్ని చేసి 2000 చేయాలి కిక్స్. ఓకే, అది ఇంకొకసారి వచ్చి హ్యాండ్ మూమెంట్స్, హ్యాండ్ వెపన్స్, అది అలా ఉండేది. హారబుల్గా ఉంటుంది ప్రాక్టీస్ అప్పట్లో. అందుగురించి ఓల్డ్ మాస్టర్స్ గురించి చెప్పాను మీకు. ఓల్డ్ మాస్టర్స్ చేసిన ప్రాక్టీస్ ఇప్పుడు మీరు ఎవరో చేసి ఉండకపోవచ్చు బహుశా. అంత దారుణమైన ప్రాక్టీస్ ఉండేది అప్పట్లో. అప్పట్లో ఏంటంటే చేయడం ప్రాక్టీస్ చేస్తావా బయటికి పోతావా, 2 మాటలు. చేస్తే ఇక్కడ ఉండి చేయి, లేకపోతే బయటికి పో, అంతే. అంతేగాని రిక్వెస్ట్లు గట్రా ఏముండవు. చేయి లేకపోతే పో, 2 మాటలు అలా. అందుకనే ఒకప్పుడు మార్షల్ ఆర్ట్స్ చాలా టిపికల్గా, చాలా డిసిప్లిన్గా, వెరీ డిసిప్లిన్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ చూసా దృష్టిలో పెట్టుకుని మేము కొద్దిగా తగ్గించి ఆలోచించాల్సి వస్తుంది. అందుకని నాకు కూడా బ్లాక్ బెల్ట్స్ తక్కువ మంది ఉంటారు. నాకున్న సీనియారిటీకి 300 నుంచి 400 మంది పైనే ఉంటారు బ్లాక్ బెల్ట్స్. కానీ నా దగ్గర 30 మంది ఉన్నారు బ్లాక్ బెల్ట్స్. ఎందుకంటే ఇలా రుద్దితే ఎవరుంటారు కదా, ఆర్ట్ కావాలి, నేను సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా జంప్, 2nd day 4th day లేకపోతే 1 month 2 months వెళ్ళిపోతారు. 100 మంది జాయిన్ అవుతే దాంట్లో ఒక 3, 4, 5 members బ్లాక్ బెల్ట్ కట్టడం కూడా చాలా కష్టం. అలాగా నా దగ్గర ఉన్నది మాత్రం 30 members ఉన్నారు బ్లాక్ బెల్ట్స్. కొన్ని వాటిల్లో కొంతమంది ఏం చేస్తారంటే ఇక బ్లాక్ బెల్ట్ ప్రధానంగా చేసుకుని ముందు వచ్చిన చేయించుకుని బ్లాక్ బెల్ట్ ఇస్తారు. అది కాదు. ప్రొఫెషనల్గా ఒక ఫైటర్కి తయారాలంటే 5 years వాడు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. 5 years చేస్తే ఏమవుతుందంటే బాడీలో కావాల్సిన పవర్ అండ్ స్పీడ్ వాటిలో బేసిక్ ఎలా వస్తాయనుకోండి. మార్షల్ ఆర్టిస్ట్ కావాల్సింది అదే. ఎంతసేపు ఫైట్ చేసినా కానీ అలుపు, సొలుపు, ఆయాసం, నీరసం ఇలాంటివి ఉండవు కూడా. సో హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేసి మంచి బ్లాక్ బెల్ట్ తీసుకోండి. ఏమన్నా టెంపరీగా చేసి బ్లాక్ బెల్ట్ కాదు, హార్డ్ వర్క్ చేసి బ్లాక్ బెల్ట్ తీసుకోండి. అలాగే మీకు మంచి మాస్టర్ దొరికినప్పుడు వదిలిపెట్టద్దు. ఆ మాస్టర్ గురువు గారిని వదిలిపెట్టద్దు. చక్కగా ఆయనకు కావాల్సిన విధంగా చేయండి. గురువుకి మీరు ఎన్ని స్వీట్లు తీసుకొచ్చి ఇన్ని డబ్బులు ఇచ్చేస్తే సాటిస్ఫై అవ్వరు. గురువు చెప్పిన సబ్జెక్ట్ చేసినప్పుడే ఆయన సాటిస్ఫై అవుతారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏమైనా పెట్టండి, ఓకే థ్యాంక్స్ అంటారు, అంతవరకే సూపర్ వెరీ గుడ్ అంటారు. అంతగాని ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉంటాడంటే, ఇప్పుడు మీరున్నారు బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు, ఈ పిల్లలు ఉన్నారు కొన్ని కిక్స్ చేసినప్పుడు కానీ, కొన్ని మూమెంట్స్ చేసినప్పుడు కానీ మాకు వచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ వయసులో చిన్నపిల్లలు కదా, వాళ్ళు చేసే మూమెంట్స్, ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్, ఆ పవర్ కానీ, ఆ స్పీడ్ కానీ చేసినప్పుడు మాకు కావాల్సిన రిజల్ట్ వచ్చింది కదా, అప్పుడు మేము హ్యాపీగా ఉంటాం. గురువులు ఇప్పుడు కూడా హ్యాపీగా ఉండేది ఏంటంటే స్టూడెంట్స్ ప్రాపర్గా ఆయనకి కావాల్సిన విధంగా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే. మీరు ఏం చేసినా కానీ అది టెంపరీగా ఉంటుంది. ఇది మాత్రం గురువులో నిలిచిపోద్ది. అది మీరు ట్రై చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. పిల్లలు చెప్పండి, మనకేం కావాలి చెప్పండి. హాయ్ అండి, మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, మన వీడియోస్ రీచ్ చాలా బాగున్నాయి, చాలా ఎక్కువ మంది చూస్తున్నారు.
సో మీరు కూడా చూడండి. నేనైతే జనరల్గా అయితే ఏదైనా వీడియోస్ వస్తే ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఫస్ట్ డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసేసి ఇలా వీడియో చూసుకుని తర్వాత లైక్ చేస్తున్నాను. ఎందుకు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేస్తున్నానంటే ఒక వీడియో చేయాలంటే మీ పడే తిప్పలో నేను వీడియో చేసేదాకా నాకు తెలియదు. అంతకుముందు మామూలు చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఒక వీడియో చేయాలంటే మా పడే తిప్పలో యూట్యూబర్కి అయ్యి బాబోయ్ అదో పెద్ద పని, మా యజ్ఞం చేసినట్టు ఉంది పని. నాకైతే సరిపోతుంది. దాంతో ఖాళీ టైంలో రెస్ట్ తీసుకునే టైంలో కూడా షూటింగ్లు, ఎడిటింగ్లు, అప్లోడ్లు ఏ సరిపోతున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకున్నా సరే ఒక సబ్స్క్రైబ్ ఏమవుద్ది, దానివల్ల మనకేం నష్టం లేదు, లాభమే కదా, మంచిదే కదా. ఆయన కష్టానికి ఒక మన సపోర్ట్ అని చెప్పని ముందు ఎవరి వీడియో చూసినా కానీ ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేస్తాను. లాస్ట్ వరకు ఉన్నాను. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి లోపలికి వెళ్ళిపోతాను, చూస్తాను. వీలైతే అక్కడే ఒక లైక్ కూడా వేసుకుని చూస్తాడు. వాళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్, ఎందుకంటే మంచి సబ్జెక్ట్ ఇస్తున్నారు కాబట్టి. సో మీరు కూడా చేయండి చక్కగా. వీడియోని ప్రతి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని కాదు, ఏ వీడియో బయట వీడియోలు చేసినా కానీ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, చూసేయండి. బాగుంటే ఒక మంచి కామెంట్ చేయండి. బాగాలేదనుకోండి వద్దు, కామెంట్ చేయొద్దు, చక్కగా రిలాక్స్ వదిలేయండి. అంతేగాని బాగాలేదని చెప్తే వాళ్ళని పాపం క్రిటిసైజ్ చేయొద్దు, వదిలేయండి. బాగుంటే చక్కగా మంచి కామెంట్ చేయండి. ఓకే, సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంత అఫోర్ట్స్ పెట్టి చేస్తున్నందుకు. ఇప్పుడు నేనున్నాను సపోజ్ చూడండి, నా క్లాస్ తీసుకుని నాకు రెస్ట్ తీసుకోవాలని టైం నాకు మొదదాకా అక్సాకను వీళ్ళందరూ క్లాస్ తీసుకున్నా కదా. 1 month స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాను. 9 to 12 క్లాస్ అయిపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత 9 to 12 చేసి మళ్ళీ 12 నుంచి వీళ్ళిద్దరిని పెట్టి మళ్ళీ షూట్ చేసేవాడిని. అంటే ఇంటికి వెళ్ళేవాడికి 2 అయ్యేది మాకు. 2కి టిఫిన్ చేసిన టైం అది. మార్నింగ్ నుంచి ఏంటి తినేవాడిని కాదు. 2కి టిఫిన్ చేసి మళ్ళీ మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అప్పుడు 3కో అలాగా కొద్దిగా తింటే ఫుడ్ తినేవాళ్ళు, లేకపోతే అదే పని లేదు. వీళ్ళ పరిస్థితి అదే. ఈరోజు కూడా అదే పరిస్థితి. స్టిల్ ఈరోజు కూడా మాకు 11:30 అయిపోయింది. ఓకేనా. ఈరోజు అక్షరాలు రాలేదు కాబట్టి మేము ప్రాక్టీస్ మార్చాం. ఈరోజు మీకు ట్రైనింగ్ ఇద్దామని. అన్ని సమస్యలు ఉంటాయి, జరగబోయే ఏంటో మాకు తెలియదు. మనం చేసే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచిగా బాగా చేద్దాం, మీ అందరికీ మంచి విద్య నేర్పిద్దాం. ఓకే, ఒక క్వాలిటీ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ నేర్పిద్దామని చేస్తాను. మా సీనియర్స్, మా మాస్టర్స్ మా గురువులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అదే అప్రిషియేట్ చేస్తున్నారు. యోగా నువ్వు చేసే పని చాలా బాగుంది, నువ్వు ఇచ్చే టీచింగ్ చాలా బాగుంది, అందరికీ అర్థమయ్యే రీతిలో చేస్తున్నావు, చెయ్యి. నీకు ఏం సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ మేము చేస్తాం ఎనీ టైం. ఓకే, నువ్వు చెయ్యి, నువ్వు మంచిగా అందరిని ఎడ్యుకేట్ చేయని. ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా. నాకు టీచింగ్ అనేది ఒక ఫ్యాషన్. టీచ్ చేయాలంటే ఒక మంచి ఫ్యాషన్ అన్నమాట. చెయ్యలేను అనే వాడితో కూడా నేను చేయిస్తాను. వీడి వల్ల కాదురా బాబు అన్నా సరే నేను ఆడితో చేస్తాను, ట్రైనింగ్ ఇస్తాను. 34 ఏళ్ళ నుంచి నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వస్తాను. డిఫరెంట్ పీపుల్స్. అసలు నాకు వచ్చిన వాళ్ళైతే కొంతమంది అయితే బాగా గుర్తున్నారు. నా జీవితంలో మర్చిపోలేని స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అంత దారుణంగా చేసేవాళ్ళు ఉన్నారు, అంత గొప్పగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు చెప్తానంటే మీరు కూడా చక్కగా నాతో పాటు అందరికీ సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. ఒక కల్చర్, ఒక రెస్పెక్ట్ చేసిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి రెస్పెక్ట్ కూడా ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే, మీకు నాన్ చాక్ చెప్తాను కదా, వెపన్ ట్రైనింగ్ కూడా ఇస్తాను. నెక్స్ట్ ఒక 2 వీడియోస్ తర్వాత పెడదాం. మీరు ఈ లోపల ఏం చేస్తారంటే వెపన్ తెచ్చుకొని పెట్టుకోండి, నాన్చాక్ తీసుకోండి. దాంట్లో కూడా పెన్సిల్ నాన్చాక్ ఉంటుంది. పెన్సిల్ నాన్చాక్ అంటే లైట్ వెయిట్ ఉంటుంది, చిన్నపిల్లలు కూడా చేయొచ్చు. అంటే దెబ్బ తగిలినా కానీ అలా మన ప్రాబ్లం ఏమి ఉండదు. అలాంటి నాన్చాక్ తీసుకోండి. పెన్సిల్ నాన్చాక్ అంటే ఇస్తారు. నాన్చాక్లు వెయిట్ కూడా ఉంటాయి, అవి వద్దు. వెరీ ఈజీగా ఉంటుంది. నేను లింక్ పెడతాను, లింక్ని బట్టి చూసి మీరు తెచ్చుకోండి. లేకపోతే మీకైనా అవైలబిలిటీ ఉంటే తీసుకోండి. ఒక నాన్చాక్లో మీరు ఇంకా ఫుల్ కామెంట్ వచ్చేయాలి అంతే. ఆ విధంగా మంచి వీడియోస్ పెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, మన ప్రీవియస్ వీడియోలో మీకు ఒక వీడియో ఒకటి పెట్టాను. సుమన్ గారు నా గురించి, అక్సాఖాన్ గురించి మాట్లాడిన వీడియో ఒకటి పెట్టాం కదా, చూసారా? నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సుమన్ గారు నా గురించి అంత అలా చెప్తారని. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. అక్సాఖాన్ కూడా అంతే, చాలా అమ్మాయి, చాలా గొప్పది. నెక్స్ట్ వీడియోలో అక్సాఖాన్తో ఒక వీడియో చేస్తాను నేను. ఆ రోజు మీకు అన్ని విషయాలు చెప్తాను. సో ఓకే, కొన్ని మూమెంట్స్ చాలా ప్రౌడ్గా ఉంటాయి. అది మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.